వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మహాముత్తారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ దుబ్బలపాడులో ప్రిన్సిపల్ మొహమ్మద్ షరీఫ్ కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అత్యాధునిక వసతులతో మంచి సదుపాయంతో ఇంగ్లీష్ మీడియంలో బోధించే మండలంలోనే పెద్ద పాఠశాలగా ఆదర్శ పాఠశాలగా ఉందని, మోడల్ స్కూల్ యొక్క ప్రత్యేకతలు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఎఫ్ఈటీ, వొకేషనల్ ట్రైనర్స్, కంప్యూటర్ లాంటి ఇంగ్లీష్ మీడియంలో బోధించే టీచర్స్ ఉన్నారని, మంచి అనుభవం కలిగిన టీచర్స్, పీఈటీలు, వొకేషనల్ ట్రైనర్స్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు, ఇంగ్లీష్ మీడియంలో బోధించే టీచర్స్ ఉన్నారని, మొత్తం 310 మంది విద్యార్థులు, టీచర్స్ 15 మంది, రెగ్యులర్ టీచర్స్ 8 మంది ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం బాలికల హాస్టల్ కూడా మొదలవబోతుందని, ఇంకా 100 మంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు ఒక క్లాస్ మిస్ అవుతున్నారని, మిస్ కాకుండా సరైన టైంలో అందేటట్లు చూడాలని భూపాల్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ను విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ షరీఫ్. నేను దుబ్బలపాడు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా ఈ మండలంలో మహాముత్తారం మండలంలో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం బోధనలో చెప్పేటువంటి ఏకైక స్కూల్ మాదే సార్. అండ్ ఈ మా స్కూల్ పరిధిలోని చాలా రకాల మారుమూల విలేజెస్ ఉన్నాయి సార్. రెడ్డిపల్లి కావచ్చు, కనుకనూరు కావచ్చు, బోర్లగూడెం, నిమ్మగూడెం అలాంటి విలేజ్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుంది ఇది. అండ్ మా స్కూల్కు బస్సు సౌకర్యం కూడా ఉంది సార్. కనుకూరు నుంచి ఒక బస్సు వస్తుంది, అందులో 80 మెంబర్స్ వస్తారు. అండ్ సింగారం నుంచి ఒక బస్సు వస్తుంది, అందులో 100 to 120 మెంబర్స్ వస్తారు సార్. సో కంప్లీట్గా విలేజ్లో ప్రతి విలేజ్ని కవర్ చేస్తూ మనకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా ఉంది. అండ్ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనకు గర్ల్స్ హాస్టల్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. అలా ఇంకొక 1 monthలో ఆ బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు సారు. సో గర్ల్స్ హాస్టల్ కనుక స్టార్ట్ అయినట్లయితే ఒక 100 మంది అమ్మాయిలకు, నిరుపేద మారుమూల ప్రాంతాల్లో ఎవరికైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి నిరుపేద విద్యార్థినులకు, సో గర్ల్స్కు కూడా 100 మందికి మనకి ఇక్కడ అవకాశం కల్పిస్తాం. అందులో 9, 10, 11, 12 ఈ 4 తరగతుల వారికి హాస్టల్ సౌకర్యం కలిగిస్తాం సార్. సో మ్యాక్సిమంగా 100 మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హాస్టల్ స్టార్ట్ అవడం వల్ల నెక్స్ట్ ఇయర్ మాకు ఇంకా 100 నుంచి 120 మంది స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది సార్. సో ఇట్లా చాలా ఇది ఒక శుభ పరిమాణం. అండ్ దాంతోపాటుగా మాకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో బోధించే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది, లైబ్రరీ సౌకర్యం ఉంది. దాంతోపాటుగా వొకేషనల్ కోర్సెస్, అందులో 2 స్పెషల్గా వొకేషనల్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. ఒకరేమో అపరెల్, ఇంకొకరేమో అగ్రికల్చర్. సో ఇలా వొకేషనల్ కోర్స్ ఉంది. అండ్ ఒక ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అన్ని రకాల గేమ్స్ని పర్ఫెక్ట్గా ఆడించడానికి సో ఎం తిరుపతి సార్ అని ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ. సో స్పోర్ట్స్ పరంగా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇలా లైబ్రరీ విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, వొకేషనల్ విషయంలో కానీ, అండ్ ఈ సంవత్సరం కొత్తగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా అపాయింట్మెంట్ అయ్యారు. సో ఆ సార్ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా నేర్పిస్తారు. సో ఇలా కంప్యూటర్ ఎడ్యుకేషన్లో కూడా మనకు మంచి అవకాశం ఉంది సార్ ఇక్కడ. సో ఇలా ఇంత మంచి అవకాశం ఈ మహాముత్తారం మోడల్ స్కూల్లో ఉంది కాబట్టి, ఇంకా ఇవి చుట్టుపక్కల ఉండే మహాముత్తారం మండలంలోని గ్రామాల్లోని విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ అందరూ ఈ స్కూల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ స్కూల్ని ఇంకా విజయపదంలో నడిపించాలని కూడా కోరుకుంటున్నాం సార్. మనకి ఇది మంచి అవకాశం ఉంది, దీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ బిల్డింగ్స్ కూడా కొత్తగా మనకు పెయింట్ కూడా వేశారు. సో గత 10 ఏళ్ళుగా పెయింట్ లేకుండా ఉండేది, కానీ ఈ సంవత్సరం పెయింట్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వచ్చి పెయింట్ కూడా వేసేసారు. సో బిల్డింగ్ కూడా కొత్తగా అయిపోయింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్. ఆ టేబుల్స్ కానీ, కుర్చీలు కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్లు కానీ అన్ని రకాలుగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్ ఇది. సో దీన్ని విలేజ్లో ఉన్న పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ అందరూ సద్వినియోగం చేసుకుంటే ఇంతకంటే మంచి స్కూల్ ఇంకా ఎక్కలేదు సార్ ఈ మండలంలో కూడా. కాబట్టి యాజ్ ఎ ప్రిన్సిపల్గా చెప్తున్నాను, ఇయర్ బై ఇయర్ ఈ స్కూల్ డెవలప్మెంటే మా ఆకాంక్ష, మా లక్ష్యం కూడా అదే. సో ఆ డెవలప్మెంట్లో ఈ గ్రామంలో ఉండే పేరెంట్స్ కానీ అండ్ నాయకులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించాలని కూడా కోరుకుంటున్నాం. సో అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఉందా సార్? సార్ యాక్చువల్గా అయితే మనకు 20 మంది రెగ్యులర్ స్టాఫ్ ఉండాలి సార్. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి రెగ్యులర్ స్టాఫ్ కొంచెం రావడానికి సుముఖత చూపకపోవడంతో 5గురు మాత్రం రెగ్యులర్గా ఉన్నాం. మిగతా అందరూ కూడా అవర్లీ బేసిక్ టీచర్స్ ఉన్నారు సార్. కాకపోతే వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు. కాకపోతే వాళ్ళు టెంపరీ బేస్ మీద అలాట్ అయి ఉన్నారు సార్. వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ మాత్రం 5గురు ఉన్నారు. రకాల ప్రభుత్వం అందించేటటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయి సార్.
అవి ఫ్రీ యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు. ఈ సంవత్సరం కొత్తగా షూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పిల్లలకు. సో షూ ఉంది. అండ్ నిన్ననే మన గౌరవ ఐటీ మినిస్టర్ గారు మంతనిలో సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ పథకం ద్వారా ఈ మంతని నియోజకవర్గంలో 40,000 మంది పిల్లలకు మార్నింగ్ అల్పాహారం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మా మండలి కూడా ఉండడం చాలా శుభపరిమాణం. ఇది చాలా సంతోషమైన విషయం సార్ ఇది. సో దీనివల్ల ఈ పొద్దున 8 o'clock నుంచి వచ్చి పిల్లలకు మార్నింగ్ టిఫిన్ చేయకుండా వస్తున్నారు. అలాంటి వాళ్ళకు చాలా మంచి యూస్ఫుల్ అయ్యే పథకం ఇది. సో మార్నింగ్ అల్పాహారం అందించడం వల్ల మధ్యాహ్నం వరకు వాళ్ళు బాగుంటారు. అండ్ మధ్యాహ్నం కూడా మనం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని అందిస్తాం. సో ఇలా అల్పాహారం అండ్ లంచ్ రెండు అందించడం వల్ల ఇంకా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం కూడా ఉంది మా స్కూల్లో. సో ఇలా అన్ని రకాల ప్రభుత్వ సదుపాయాలు ఉన్నటువంటి స్కూల్ మాది సార్. థ్యాంక్ యూ సార్.